దానికి దేవుడు ఒక కరపత్రిగా వాడుకుంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎవరిని వాడుకుంటూ వచ్చినారు? ఆ కరపత్రిక ఎవరంటే మోజెస్సే. మోజెస్సు ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వారికి ఒక పత్రికలాగా తయారైనాడు అన్నమాట. ఎందుకు అనంటే ఆయన మోజెస్సు చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా తన్ను బట్టి అందరూ కూడా ప్రవీణ యేసుక్రీస్తులో ప్రభువులో వాళ్ళు రావటానికి ఎంతో సహాయపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మోజెస్కు అటువంటి పరిస్థితి బహుశా సంభవించకపోయింటే వారందరూ కూడా తిరిగి లోకంలో విగ్రహాధికులుగానే అన్యజనులుగానే ఉండిందరు అన్నమాట. అయితే దేవుడు మోజెస్సుకు అటువంటి పరిస్థితి ద్వారా తీసుకొని రావడం బట్టి ఆ కుటుంబం అంతా కూడా దేవునిలోనికి రావటానికి దేవుడు చిత్తమై ఉంటా ఉన్నది. కనుక ఒక పత్రిక అన్నమాట, సువార్త పత్రిక అన్నమాట మోజెస్ వాళ్ళ ఇంట్లో వారికి. కనుక పరిశుద్ధ గ్రంథంలో కూడా అటువంటి పత్రిక కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. రండి చూసుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలను కలిసి చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14-15 అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పడిన అమ్ము తుతేరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. కనుక దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మన యొక్క వినికిడిలోనికి తేబడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ యొక్క ప్రభు దినములో రాత్రి సమయంలో మరోసారి ప్రభా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో కాచిన నిత్య నిబంధన రక్తమును ప్రోక్షించుకొనిచుండగా ప్రాణాత్మదేవం శుద్ధిపరిచిన దేవుడుగా రెండందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, దేవాలోవరాజును అబ్రహాముగా మార్చి అక్కను షారాగా మార్చి ప్రభా తండ్రి, నిజముగా తండ్రి నీ వైపు చూడడానికి ప్రభా నీ మరణ భూస్థాపనలో పునరుత్థానంలో పాలుభాసులు అవ్వడానికి ప్రభా మీ ఎదుటను ప్రభా సంఘం ఎదుటను ప్రభా సాతాను ఎదుటను ప్రభా సాక్ష్యం పలకడానికి ప్రభా సహాయపడుతొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా తండ్రి, అందుకు కృతజ్ఞులై తండ్రి ప్రభా సంఘంతో కూడా కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభా ఈ దినం ఏర్పాటు చేస్తూ వచ్చిన విధానం అంతటి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రభా ఈ యొక్క రాత్రి సమయం నిల్వదాసును బలహీనుడు ప్రభా నీ సిలువ చాట మరుగుపరచుము, ఖాళీ చేయము, నీ దాసుని నోట నీ మాటలు ఉంచుము. ప్రభా బిడ్డలకు కుటుంబానికి సంఘానికి కావాల్సిన నీ పరలోకపు యొక్క నిత్యజీవ మాటలు అనుగ్రహించుము. మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. అలాగే పరలోకపు తండ్రి, నాకు ముందుగా మీరు కనబడి దేవా మీరు మహిమ పొందురండి. ఈ రాత్రి తెరబడిన ఆకాశం మా మధ్య ఉంచి దేవా మీరు మహిమ పొందురమ్మని యేసు ప్రభా శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ లూదియా అని యొక్క దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అంట. ఈ యొక్క లూదియా ఎలాంటిదంటే దైవభక్తి కలిగింది. కనుక ఆమె యొక్క వృత్తి ఊదా రంగు పడి అమ్ముతూ తేరా పట్టణస్థురాలంట. అయితే ఈ యొక్క దైవభక్తి గల స్త్రీ అని ఎలాగున ఈ యొక్క పేరు సాక్ష్యము పొందుకుంటూ వచ్చింది అని చూస్తే నిజంగా ఈమె పౌలు గారు చెప్తున్న మాటలను వింటూ ఉంది అన్నమాట. కనుక వ్యాపారం చేసుకుంటూ ఉంది, ప్లస్ తిరిగి ఈ యొక్క వాక్యము వింటూ ఉన్నది అన్నమాట. కనుక అటువంటి సమయంలో ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచుతూ వచ్చిందనమాట. కనుక ఏం చెప్పాడు పౌలు గారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, సిలువను గూర్చి, ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి చెప్తూ ఉన్నప్పుడు ఆమె వింటూ వచ్చిందనమాట. విని ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె యొక్క హృదయము తెరిచినాడు అనమాట దేవుడు.
ఈనాడు అనేకులు వాక్యం వినడానికి హృదయాన్ని తెరవరన్నమాట. అనేక వాటి కొరకు తెరుస్తారు, కానీ ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం వినడానికి హృదయాన్ని తెరవరన్నమాట. హృదయాలన్నీ కూడా మూచుకొని ఉన్నాయన్నమాట, మూయబడి ఉంటూ ఉన్నాయి. అయితే ఈ లూదియా యొక్క హృదయం తెరబడితే వచ్చిందనమాట. కనుక ఇది ఎవరి సామర్థ్యం అంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సామర్థ్యం. హృదయాలను తెరవడానికి గల సామర్థ్యం ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంటా ఉన్నది. కనుక ఈమెలో ఉన్నటువంటి కొన్ని సుగుణాలను ఈ రాత్రి మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. కనుక ఈ యొక్క స్త్రీలో ఉన్నటువంటి ముఖ్యమైన మొదటి లక్షణం ఏంటంటే ప్రభువును హృదయంలో చేర్చుకుంటూ వచ్చింది. అది రెండవదిగా చూస్తే ఈమె అనేకులకు ఒక పత్రికగా కనబడతా వచ్చిందన్నమాట. కనుక ఇంకా చూస్తే ఆమెలో ఒక మంచి సమర్పణ గుణము ఉంటూ ఉన్నది అన్నమాట. ఎంతో దైవభక్తి కలిగి ఉంటూ ఉన్నది. ఇటువంటి యొక్క త్యాగము ఆమెలో అమర్చబడి ఉంటూ ఉన్నాయి. కనుకనే ఏమైతే వచ్చిందంటే 15 వచనమంటారు, ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేస్తూ వచ్చిందనమాట. చూడండి, ఈమెలో ఉన్నటువంటి ఇంకో సుగుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే యొక్క గృహం, మనస్సు, ఆతిథ్యం ఇచ్చే గృహం. కనుక ఇటువంటి యొక్క మనస్సు చాలామందికి రాదనమాట. ఎలాగున్నా ఇదంతా కూడా మా అభ్యాసం చేసుకుంటూ వచ్చింది, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటూ వచ్చింది అని అంటే దేవుని యొక్క వాక్యంలో వింటూ నేర్చుకుంటూ వచ్చిందన్నమాట. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము. ఇక్కడ అబ్రహాము, శారా వారి యొక్క విధానము ఎలాగుంది అని చూస్తే ఆదికాండం 18వ అధ్యాయము నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుంది, లేకపోతే 6వ వచనం నుంచి చదివితే అర్థమవుతుంది అన్నమాట. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించును. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచును. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి వద్ద ఒక చెట్టు క్రింద నిలుచుండెను. కనుక ఎటువంటి పరిస్థితి అంటే మంచి వృద్ధాప్యంలో ఉంటున్నారు వీరు. అబ్రహాం, శారా వారు మంచి వృద్ధాప్యంలో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఎలాగుంది వీరి యొక్క ఆతిథ్యము అని అంటే దేవునికి సంతోషకరంగా ఉంటున్నది. కనుక ఇటువంటి యొక్క ఆతిథ్యం ఇవ్వడం బట్టి దేవుడు వారి యొక్క కుటుంబంలో ఒక గొప్ప అద్భుత కార్యము జరిగిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏంటి అద్భుత కార్యము అంటే, ఇప్పటి వరకు వారికి పిల్లలు లేరు. అయితే ఇక్కడ వారు ఇచ్చిన యొక్క ఆతిథ్యాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చినారు, వారు ఒక మాట అంటూ వచ్చినారు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 10వ వచనంలో, అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. కాబట్టి ఏమనంటే మీదటికి ఈ సంవత్సరానికి ఏంటంట కుమారుడిని అనుగ్రహించబడినని రాయబడుతూ వచ్చింది. అయితే దేనికి అని అంటే వీరు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఏమాత్రమును వెనకంజ వేయకుండా ఉంటున్నారు. ఎంతో సాహసించిన వారిగా ఉంటున్నారు. కనుకనే మీదటికి ఈ సంవత్సరానికి మళ్ళా తిరిగి మీకు కుమారుడు కలుగునని చెప్పి ఆశీర్వదించిన వారిగా కనబడతా ఉంటున్నారు. అనేకులు అబ్రహాం, శారా లాంటి యొక్క గుడారము చాలామంది యొక్క ఉండదన్నమాట. ఒకరికి ఇవ్వాలని ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదన్నమాట. అయితే ఇక్కడ ఇద్దరు కూడా ఏకీభవించి ఇద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారంటే వచ్చిన వారికి ఆతిథ్యం చేస్తూ వచ్చిన వాడుగా కనబడతా ఉంటున్నారు.
ఒక తలంపు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఇక్కడే 19వ అధ్యాయంలో. తర్వాత ఏంటమ్మా 19వ అధ్యాయము. తిరిగి ఈ దూతలు తిరిగి లోతు దగ్గరికి వెళ్ళారన్నమాట. లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు లోతు యొక్క కుటుంబము అయిష్టంగా ఉంటా ఉన్నది అన్నమాట. ఆతిథ్యం ఇచ్చే విషయంలో అయిష్టంగా ఉంటా ఉన్నారు. లోతు భార్య అందరూ వచ్చి త్వరగా వచ్చి, అయ్యా మన దగ్గరికి వీళ్ళు వచ్చారు, అమ్మా వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏదో మనం ఆతిథ్యం చేయాలని అన్నప్పుడు లోతు భార్య అశ్రద్ధ నిర్లక్ష్యముగా ఉంటా వచ్చిందనమాట. కనుకనే శారా లాంటి యొక్క సమర్పణ, శారా లాంటి యొక్క త్యాగము పరిచర్య విషయమై ఏమాత్రము కూడా వెనకంజే వేయకుండా నేను రుద్దురాలని అన్నటువంటి యొక్క భావం అనేది లేకుండా ఏం చేస్తూ వచ్చిందంటే పరిగెత్తి పని చేస్తూ వచ్చింది అనమాట. అయితే ఇక్కడ లోతు భార్య అబ్రహాము శారా చేసినట్టు ఇక ఆతిథ్యము చేయలేకపోతూ ఉంటున్నారనమాట. బహుశా ఏంటంటే ఇంటికి సేవకులు వచ్చినారనుకోండి, ఏమంటున్నారంట, భర్త రక్షణ పొంది భార్య రక్షింపబడకపోతే, భార్య రక్షింపబడి భర్త రక్షింపబడకపోతే పరిస్థితి ఎలాగుంటుంది అంటే, సేవకులు వచ్చినప్పుడు అన్నగారు రక్షణ లేకపోతే అలా వెనక వాకిట్లో నుంచి వెళ్ళిపోతారనమాట. అలాగే భార్య రక్షింపబడకపోతే వచ్చినప్పుడు ఆమె ఇంకొక వాకిటి గుండా వెళ్తుంది అనమాట. అప్పుడు భర్త ఉండి, అమ్మ మన ఇంటికి సేవకులు వచ్చారు, కనీసం కాఫీ అనే పెట్టుమా అంటే ఆమె కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఉరిమిరిమి చూస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వడానికి మనసు ఉండదన్నమాట. నేను ఎవరు పిలవమన్నారు, ఎవరు ఇవ్వమన్నారు, ఇదంతా తతంగము అని చెప్పి సనుగులు గొనుగులు అనేది ఏర్పడతాయి అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే లోతు వారి యొక్క ఆతిథ్యము, అబ్రహాము వారి యొక్క ఆతిథ్యానికి వీరిద్దరి మధ్య భేదాభిప్రాయం ఎలా ఉందో చూడండి. అబ్రహాము యొక్క సమర్పణ, వారి యొక్క ఆతిథ్యాన్ని దేవుడు మెచ్చుకొని మీదటికి కుమారుడు వారి యొక్క అక్కరను తీరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ లోతు కుటుంబం చూస్తే లోతు కుటుంబంలో ఏమీ జరిగించలేదన్నమాట. కనుక ఆమె లోతు భార్య అయిష్టంగా ఉంటున్నది. కనుక అమ్మ రొట్టెలు చేయమ్మా అంటే పిండి లేదని చెప్పడమో, నూనె లేదన్నమో, లేకపోతే అది లేదు ఇది లేదని సాకులు చెప్పడమో, అవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి అన్నమాట. వారి యొక్క లోతు భార్య మధ్య ఉన్నటువంటి డిస్కషన్ అన్నమాట. అంటే ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అబ్రహాము వెళ్ళి, అమ్మా ఇట్లా వచ్చారు కాబట్టి మీరు ఇలా చేయన్నప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే సరే అని ఊకొడతా వచ్చిందనమాట. ఉన్నాయో లేవో అయితే సంగతి దేవుడు ఎరుగు. అయితే ఏంటంటే చేయడానికి సిద్ధ మనస్సు కలిగి ఉంటా వచ్చిందనమాట. అయితే లోతు భార్య సిద్ధ మనస్సు లేదన్నమాట, ఆతిథ్యం ఇవ్వడానికి మనసు లేదన్నమాట. కనుక ఇలాంటి యొక్క గృహాలు చాలామంది ఉంటూ ఉన్నాయి. అయితే లూదియా వారి యొక్క కుటుంబము, వారి యొక్క ఇండ్లు ఎలాగుందనంటే ఆతిథ్యం ఇచ్చే యొక్క గృహంలాగా ఉంటా వచ్చిందనమాట. కనుక ఆమె మంచి యొక్క ఆలోచనతో దేవుని యందు విశ్వాసం ఉంచింది కనుక, దైవభక్తి కలిగిన పేరు పొందుతూ వచ్చింది కనుక ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె ద్వారా ఏం చేస్తూ వచ్చిందంటే అనేకులు ఆ యొక్క లూదియా ద్వారా అనేకులు ప్రభు యొద్దకు మళ్లించబడుతూ వచ్చినారు. అలాగనే తుతైర పట్టణం అంతా కూడా సంఘాలు ఏర్పడడానికి గల కారణమైతే వచ్చిందనమాట. ఎవరు ఈమె అని చూస్తే ఈమె సాధారణమైన ఊదా రంగు పొడి అమ్ముకునే యొక్క స్త్రీ అన్నమాట. అయితే ఎలాగున అనేకుల్ని ప్రభు వైపు మళ్ళిస్తూ వచ్చింది, అనేక సంఘాలు కట్టడానికి కారకురాలు అయితే వచ్చింది అని అంటే ఆమె ఎంత సువార్త పరిచర్య చేస్తూ వచ్చిందో, అనేకులకి తాను పాపమును గుచ్చి నీతిని గుచ్చి తీర్పును గుచ్చి ఆమె ఒప్పుకుంటూ వచ్చింది. అనేకుల్ని కూడా ఒప్పింపజేసి అనేకుల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి అనేక యొక్క సంఘాలు కట్టడానికి గల కారకురాలు అయితే వచ్చిందనమాట. తుతైర పట్టణంలో ఇప్పుడు సంఘాలు ఉంటూ ఉన్నాయంటే కేవలము అది లూదియా ద్వారానే అన్నమాట. లూదియా యొక్క ప్రయాస అన్నమాట. కనుక లూదియా తన యొక్క సమర్పణ అన్నమాట, తన త్యాగం, తన యొక్క మంచి దైవికమైన జ్ఞానం కలిగి దేవునిని అంతగా గణపరిచింది.
దేవుని అంతగా హెచ్చించింది, దేవుని అంతగా ప్రేమించి ఏం చేస్తూ వచ్చిందంట, తన యొక్క హృదయాన్ని ప్రభువుకు తెరిచిందనమాట. కనుక ఈ యొక్క రాత్రి సమయంలో నీవు నేను మనం కూడా అనేకులము ఏం చేయాలా, ఎటువంటి యొక్క గృహములాగా ఉండాలి అని అంటే లూదియా వారి యొక్క గృహములాగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. చూడండి, ఇదే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఇంకొక మాట చూసుకుందాం. అక్కడే 16వ అధ్యాయంలో 25వ వచనం నుంచి చదువు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయి అనుకొని కత్తి దూసి తాను చంపుకొని పోయిను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవలెను నేను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందునని చెప్పి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయమును కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం చేస్తూ వచ్చినారంట, బాప్తిసం పొందుతూ వచ్చినారు. ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎలాగున ఈ యొక్క వాక్యము పనిచేస్తూ వచ్చిందో చూడండి. యాక్చువల్లీ ఈ యొక్క పౌలు శీలలు వారు చెరసాల వైపడుతూ వచ్చినారు. చెరసాలలో వీరు ఏం చేస్తూ వచ్చినారంటే బాతాకన్యను కొట్టుకోలేదన్నమాట, ఆడ కూర్చొని గ్రూపులు చూసుకుని మాట్లాడుకోలేదన్నమాట. వారు పాటలు పాడుతూ ఉన్నారు, కీర్తనలు పాడుచున్నారు. మనమైతే ఎక్కడైతే 2-3 కూడుతామో వారి గురించి వీరి గురించి వారు మాట్లాడుకుంటూనే ఉంటాము, కానీ దేవుని గురించిన మాటలు మాట్లాడుకోమన్నమాట. అయితే పౌలు శీలలు వీరు ఏం చేస్తున్నారు, చెరసాల వేయబడుతూ వచ్చినారు. చెరసాల వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. కనుక దీని ద్వారా దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏంటి ఆ కార్యము అని అంటే, వారి పాటలు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు ఏమైతే వచ్చినా అకస్మాత్తుగా మహాభూకంపం అంట. భూకంపం వేరే, మహాభూకంపం వేరే అన్నమాట. కనుక గత సంవత్సరాలు చూసుకుంటూ వెళ్తే జపాన్ భూకంపం వచ్చి ఎలాగా పాడైపోయిందో మనం చూడగలం. సమస్తము నాశనమైతే వచ్చిందన్నమాట భూకంపం వచ్చి. ఎంతో టెక్నాలజీ కలిగిన వారు, ఎంతో జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశారంట, వారి జ్ఞానాన్ని ఎరితనంగా మార్చి మొత్తం అంతా కూడా తారుమారు చేస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు భూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదులుతూ వచ్చినాయి. తర్వాత వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఎవరు తలుపులు బంధిస్తారు కానీ తలుపులు తెరుచుకోవన్నమాట. చూడండి ఎటువంటి యొక్క అద్భుతం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడో. తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకాలు ఊడినాయంట. ఎవరిని బట్టి అందరి బంధకాలు ఊడినాయి? పౌలును శీలను బట్టి, వారిద్దరిని బట్టి చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు వారి అందరి బంధకాలు కూడా ఏమైతే వచ్చినాయంట, ఊడిపోయినాయి. చూస్తే పరిస్థితి అంతా కూడా రివర్స్ అయిపోయిందనమాట. ఎందుకు రివర్స్ అయిందని అంటే, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచున్నాయన్నమాట. అన్నీ తెరిచున్నాయి. భూకంపం వచ్చింది కానీ అన్ని తలుపులు అదిరి మహాభూకంపం వచ్చి తలుపులన్నీ తెరుచుకున్నాయి. కానీ ఇప్పుడు భూకంపం వచ్చింది కదా, మన ప్రాణాన్ని దక్కించుకోవాలా, మన ప్రాణాన్ని కాపాడుకోవాలా, పారిపోదామనేటువంటి భావన లేదు వారికి అక్కడ. అయితే వారు నిలిచి ఉన్నారన్నమాట.
నిలిచున్నారు. దేనికి నిలిచున్నారు అని అంటే జైలు యొక్క అధికారి యొక్క రక్షణ పొందేదాని కొరకు. వాస్తవానికి అయితే ప్రాణం దక్కించుకోవడానికి పరుగులు పెడతారన్నమాట. భూకంపం వస్తుందంటే అదురుతా ఉంది, అలా ఇలా తిరుగుతుంది అని అంటే ఏమవుతా అంటే పరుగు పెడతారు. అటు ఒకరు ఇటు ఒకరు, తల చెట్టుకొకరు పుట్టుకొకరు పరుగులు తీస్తారనమాట. అయితే వాళ్ళందరూ అక్కడే నిలిచి ఉన్నారన్నమాట. నిలిచి ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినారంట చూడండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులు అన్నీ తెరిచి ఉన్నట్టు చూసి ఖైదీలు పారిపోరు అనుకొని కత్తి దూసి తాను చంపుకొని పోతూ వచ్చినాడు. ఎలాగైనా ఏంటంటే నాకు అప్పగించిన బాధ్యత, నా అప్పగించిన పని నేను కాపలా కాయలేకపోతూ వచ్చినాను కదా అని చెప్పి ఏమైతే వచ్చినాట. ఇంకా ఈయనకంటే పై అధికారి కూడా నన్ను ఎలాగైనా డిస్మిస్ చేస్తారు, లేకపోతే సస్పెండ్ చేస్తారు, లేకపోతే నన్ను ఏదో ఒక శిక్ష విధిస్తాడు. ఎందుకు ఈ బ్రతుకు, ఇంకా చచ్చిపోదాము అనేటువంటి తానే కత్తి దూసుకొని చనిపోవాలనేటువంటి గొప్ప తీర్మానంతో ఉన్నప్పుడు ఏమైతే వచ్చినా చూడండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానివి చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్తూ వచ్చినాడు. నువ్వు దయచేసి ఏం చేసుకోవద్దమ్మా, కాబట్టి మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతడుకు దీపం తెచ్చి అందరం చూస్తూ వచ్చిన వాడిగా ఉన్నారా లేదా? బంధకాలు అయితే అందరూ ఊడినాయి, తలుపులన్నీ తెరవబడుతూ వచ్చినాయి. చూడండి, వారిని బట్టి అందరి యొక్క హృదయాలు తెరవబడుతూ వచ్చినాయి అన్నమాట, వారిద్దరిని బట్టి. కనుక ఇటువంటి పరిస్థితిలో చూస్తే ఈయన ఏం చేశాడు? వారి యొక్క మాటలు విని ఒక మాట అంటున్నాడు. చూడండి 30వ వచనంలో, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమంట. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందును. కాబట్టి సింపుల్, సూక్ష్మంలో మోక్షం, ఖర్చు లేని కైలాసం పొందుతూ వచ్చినాడు. కనుక అలాగున అబ్రాహ్మణ, శారమ్మక్క, అలాగే ఎలిజబెత్ అక్క, జక్రయ్యన్న, అటు లూది అక్క, మోజెస్ అందరూ కూడా ఏమైంది, ఎలాగైందంట, ఈ యొక్క జైలు అధికారి ఇంటివారు అందరూ కూడా బాప్తిసం పొందినట్టుగా, అలాగే లూదియా యొక్క కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందినట్టుగా ఈ కుటుంబం అంతా కూడా ఏంటంటే ప్రభువులో వారు ఉంటూ ఉన్నారన్నమాట. ప్రభువులోనికి రావడానికి గల కారకుడు ఎవరు? ఆ పత్రిక ఎవరు అని అంటే మోజెస్. ఆ పత్రిక ఏమైతే వచ్చిందంటే ప్రభు వైపు మళ్ళిస్తూ వచ్చిందన్నమాట. ఈ నిజ దేవుని వైపు, ఈ సృష్టిగత అయిన దేవుని వైపు తిరగడానికి గల కారకుడు ఎవరు అని అంటే మోజెస్. కనుక ఇంకా ఏమంటున్నాడంట ఈ జైలాధికారి, ఏమంటొచ్చినాడంట, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందునని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ ఏం చేస్తూ వచ్చినట? దేవుని యొక్క వాక్యం. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంతగా పనిచేస్తుందో చూడండి. ఆ యొక్క జైలధికారికి ఫస్ట్ హృదయం తెరవబడుతూ వచ్చింది. తర్వాత ఇంటి వారికి కూడా ఏమైతే వచ్చిందంటే ఈ యొక్క వాక్యము వారి యొక్క హృదయాలను తెరవబడడానికి కారకుడైతే వచ్చినాడు. ఏమైతే వచ్చిన వారందరూ కూడా కలిసి చూడండి, తన ఇంటి వారందరూ కూడా ఎన్నో వచ్చినమ్మా 32 చూడండి. అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయమును కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ ఏం చేస్తూ వచ్చినట్టు బాప్తిసం పొందినారు. ఈ వాక్యము వారి యొక్క హృదయాలను తెరవజేస్తూ వచ్చిందన్నమాట. ఆనాడు చెరసాల యొక్క తలుపులన్నీ కూడా ఎలాగున పునాదులు అదిరి ఆ యొక్క తలుపులన్నీ ఎలా తెరుచుకుంటూ వచ్చినాయో, ఈ జైలు యొక్క అధికారిలో ఉన్నటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క హృదయాలు కూడా తెరవబడుతూ వచ్చినాయి అన్నమాట. ఎలా తెరవబడుతూ వచ్చినాయి? ఎవరికి సామర్థ్యం? పౌలు శిలలో ఉన్నటువంటి వారి సామర్థ్యమా, వారి శక్తి అంటే కాదు, దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎలాగున ఆ జైలు అధికారికి కుటుంబానికి అంతా కూడా రక్షణ పొందడానికి కారకుడైతే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో నీవు నేను మనము కూడా ఇటువంటి అనేకులకి ఒక పత్రికగా మనం ఉండాలన్నమాట. చూడండి, మన యొక్క గ్రహింపు కొరకు దేవుడు ఒక తలంపు ఇస్తూ ఉంటున్నాడు. ఏంటంటే దేవుడు
అబ్రామును మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఆ మహిమగల దేవుడు అతని ప్రత్యక్షమై అబ్రామా అని పిలిచాడన్నమాట. ఈ యొక్క అబ్రామా అని పిలిచినప్పుడు అబ్రహాము ఏ వృత్తికి చెందినవాడుగా ఉంటున్నాడు అని అంటే, బొమ్మలను అన్నిటినీ తయారు చేసి అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి యొక్క జీవనోపాధి జరిగించుకుంటూ ఉన్నాడు. ఆ మెసొపొతామియాలో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. అయితే మహిమగల దేవుడు అబ్రామును మాత్రమే పేరు పెట్టి పిలిచినవాడుగా ఉంటున్నాడు. ఎందుకు అని అంటే, అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే విగ్రహాధికుడే అయినప్పటికీ కూడా ఏముందంటే భయము, భక్తి, నీతి, నిజాయితీ కలిగినవాడుగా ఉంటున్నాడు. అన్యాయముగా అక్రమముగా దోచుకోవాలా, అక్రమంగా సంపాదించుకోవాలా అనేటువంటి ఒక భావన అబ్రహాము జీవితంలో లేదు. కానీ అయితే తను నీతిగా బతికిన నాళ్ళు నీతిగా బతకాలని అటువంటి గొప్ప తీర్మానం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక దేవుడు అతన్ని అబ్రహామును పిలిచినవాడిగా ఉంటున్నాడు. తను పిలిచి ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, అనేకులకి విశ్వాసులందరికీ ఏమైతే వచ్చినాడు, తండ్రిగా చేయబడుతూ వచ్చినాడు. ఏంటైనా తన యొక్క పరిస్థితి ఏంటి, ఎటువంటి వాడుగా జీవిస్తూ వచ్చినాడు. అతన్ని పిలిచి అతన్ని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని అన్నాడు. అని అంటానే మూట ముళ్ళు అన్నీ సర్దుకొని దేవుడు నాకు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నా అని అన్నాడు. అంటానే ఊళ్ళో వాళ్ళందరూ చూసి, అరే అబ్రాహాంకి ఏదో పిచ్చి పట్టిందిరా, ఏదో దేవుడు మాట్లాడినాడంట, దేవుడు పొమ్మన్నాడంట, ఇదే మెంటల్ వచ్చి మెంటల్ హాస్పిటల్లోనే చేర్పించాలా, ఏదైనా చేయాలా, ఇరుగు పొరుగు వారు ఆ మాటలు ఈ మాటలు అనుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా అబ్రహాము ఆయన నమ్మినాడు, అతను నీతిగా ఎంచబడుతూ వచ్చింది. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అబ్రహాం భార్య సారా, అబ్రహాము అందరూ కూడా కలిసి ఏం చేస్తూ వచ్చినారంట, ఆ మెసొపొతామియాలో నుండి బయలుదేరి బయటకు వచ్చారన్నమాట. బంధువుల ప్రీతి నుండి, ఊరు ప్రీతి నుండి, లేకపోతే ఇంకా ఎవరున్నారు అక్కడ, దేశము, తండ్రి, బంధువులు ఎదురుండి బయలుదేరి, 3 ఒక కట్టడాలు. చాలా ఇందులో నుండి బయటికి రావాలంటే చాలా కష్టతరమైనది. ఇప్పుడు అబ్రాహాం అన్న, శారక్క వారు కూడా, మిగతా వారి బంధువులందరూ కూడా విగ్రహాధికులే. వారిలో నుండి వీరు అబ్రాహామును ఎలాగున బయటికి తీసుకొని వచ్చాడో దేవుడు, అలాగనే ఈ కుటుంబాన్ని దేవుడు మోజెస్సును బట్టి కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చినాడు అనమాట. ఆ మహిమగల దేవుడు ఆ యొక్క మోజెస్సును దర్శించినాడు. ఆ దర్శించడం బట్టి ఆ కుటుంబంలో నుండి ఈ అబ్రాహాం, శారా వీరిని కూడా బయటికి తీసుకొని వచ్చినాడు అనమాట. ఇప్పుడు ఏంటంట, దేశము లేదు, బంధువులు లేరు, తండ్రి లేరు, ఎవరు లేరు మాకు. ఇప్పుడు ఎవరు సర్వము? ఆయనే. మాకు ఆ దేవుడే మమ్మల్ని ప్రేమించినాడు, ఆ దేవుడే మమ్మల్ని రక్షించినాడు, ఆ దేవుడే మమ్మల్ని కాపాడినాడు అనేటువంటి యొక్క తాత్పర్యం కలిగిన ఒక గొప్ప ఆలోచనతో వాళ్ళు స్థిరపడడానికి, కనుక వారు కూడా ఈ వాక్యాన్ని వినడానికి వాళ్ళ యొక్క హృదయాలు తెరవబడుతూ వచ్చినాయి అన్నమాట. వాళ్ళ హృదయాలు తెరవబడుతూ వచ్చినాయి. లూదియా యొక్క హృదయం ఎలా తెరవబడుతూ వచ్చిందో, ఆ జైలు యొక్క అధికారి యొక్క హృదయం ఎలా, వారి కుటుంబం సభ్యులు వారి యొక్క హృదయం ఎలా తెరవబడుతూ వచ్చిందో, అలాగున వీరి యొక్క కుటుంబం అంతా కూడా హృదయాలన్నీ తెరుచుకున్నాయి అన్నమాట. ఇప్పుడు తెరుచుకొని ఇప్పుడు ఏంటంట, అందరూ కూడా ఒక నిరీక్షణ, ఒక గురి, ఒక నమ్మకం కలిగి జీవిస్తూ ఉంటున్నారు. అన్నీ వదులుకున్నారు. ఇంకా వాళ్ళ యొక్క ఆచారాలు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు సమస్తమును విడిచిపెట్టి ఇప్పుడు ఏంటంట, దేవుణ్ణి వెంబడించడానికి గొప్ప తీర్మానం చేసుకుంటూ వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇది ఎంతో త్యాగం అన్నమాట. అన్య జనుల్లో నుండి బయటికి రావడము చాలా కష్టతరం. బంధువులు యమకింకరులాగా ఆ పక్కొకరు లాగుతే ఇటొకరు లాగుతారన్నమాట. ముందు వెనక అన్ని పక్కలు లాగుతూ ఉంటారు అన్నమాట. కనుక అటువంటి యొక్క అన్ని జనాంగం నుండి
బయటికి రావడానికి చాలా కష్టతరమైనదిగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా మీరు ఎవరు మా కొరకు ప్రాణం పెట్టలేదు, మీరు ఎవరు మా మోజస్సును రక్షించలేదు, మమ్మల్ని అంటే ఆర్థికంగా సహాయం చేసి ఉంటారు అనుకోండి మోజస్కు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సహాయము ఎక్కువ పొందుకుంటూ వచ్చినాడు మోజస్ అన్నమాట. కనుక దేవుడే మాకు సర్వము, ఆ దేవుడే మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి, మోజస్ని ఈ స్థితిలో ఉంచడానికి దేవుడే అని చెప్పి వారు కృతజ్ఞులై అందరూ దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, సాతాను ఎదుటను సాక్ష్యం చెప్తే సాతాను గిలగిల కొట్టుకునేది అనమాట. ఎందుకు? నా వశంలో ఉండి వాళ్ళ వశంలోకి పోయినారే అని, ఈ పార్టీలో నుండి ఆ పార్టీలోకి పోయినారే అని. ఎట్టుంటుందో చెప్పండి? టీడీపీ నుంచి వైఎస్ఆర్లోకి, వైఎస్ఆర్ నుంచి కాంగ్రెస్లోకి తిరిగినట్టు ఇప్పుడు ఏంటంటే సాతాను కొట్టుకుంటుంది అన్నమాట. అయ్యో, నా యొక్క వశంలో నుండి తిరిగి దేవుని వశంలోకి పోయిందే అని ఎంతో కృంగిపోయినాడు అన్నమాట. అవును, ఎందుకంటే రోమిలు రాసిన పత్రికలో రాయబడినట్టుగా సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పాదములతో దాన్ని సితకు తొక్కాడు అనమాట. కనుక వీరి కుటుంబం కూడా దేవుణ్ణి బట్టి సాతాను కూడా సిగ్గు, దేవునికి మహిమకరంగా ఉండడానికి దేవుడు వాడుకుంటూ వచ్చినవాడిగా ఉంటున్నాడు. కనుక చూస్తే ఇంకా చాలామంది ఉంటున్నారు. అయితే ఒక 10 నిమిషాలు ఏంటంటే వీరు ఎలాగున ఇటువంటి యొక్క పరిస్థితిలోనికి బయటికి రావడానికి గల కారణము మనము మోజస్సుని చూసుకుంటూ వచ్చినాం. ఏదేమైనా పర్వాలేదు. అయితే ఇక్కడ ఈ జైలాధికారి, లూదియా, అబ్రహాము కుటుంబాలను బట్టి చూస్తే ఈనాడు చాలామంది ఉంటున్నారు. ఎందుకు అని అంటే ఇటువంటి అనేకుల యొక్క హృదయాలు మూయబడి ఉన్నాయి, బంధింపబడి ఉన్నాయి. కాబట్టి ఆ బంధకం నుండి ఏం చేయాలా? విడిపింపబడాలా. ఆ బంధకాల నుండి విడిపింపబడి హృదయాలు తెరవబడాలన్నమాట. తెరవబడడానికి లూదియా ఎంత ప్రయాసపడుతూ వచ్చిందనమాట దేవుని యొక్క వాక్యం వినడానికి. కనుక అనేకుల్ని ఈ యొక్క ప్రభు యొక్క ప్రేమను వర్ణిస్తూ వచ్చిందనమాట. సిలువను కూర్చిన మాటలు చెప్తూ వచ్చిందనమాట. కనుక తీర్పును కూర్చి అనేకులకి ఒప్పింపజేస్తూ వచ్చిందనమాట. చేసి ఏం చేస్తూ వచ్చిందంట? అనేకుల్ని దేవుని వైపు మళ్లించడానికి గల కారణమైతే వచ్చిందనమాట. కనుక ఇప్పుడు ఈ కుటుంబము ఇప్పుడు ఏం చేయాలా? ఈ బంధువులను, ఇరుగు పొరుగు వారిని, తర్వాత పట్టణంలో ఏం చేయాలంటే దేవునికి సాక్షార్థముగా దేవుని మాటలు సాక్షార్థంగా నిలబడాలన్నమాట. దేవుని కొరకు మేము నిలబడుతూ వచ్చినాం. ఏంటంటే ఏముందయ్యా దేవునిలో ప్రత్యేకత అంటే ఆ దేవుని యందు మేము నిరీక్షణ ఉంచినాము. ఆ దేవుడు మాకు పరలోక స్వాస్థ్యం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక ఆ యొక్క పరలోకం రాజ్యం పోవడానికి హక్కులుగా చేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నాము అని చెప్పి అనేకులకి చెప్పాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఇంకా ఒక గొప్ప ధన్యత ఏంటి అని అంటే వారిలో ఇప్పుడు వారందరూ కూడా రాజులైన యాజక సమూహముగా చేస్తూ వచ్చినారు, పరిశుద్ధ జనముగా చేపడుతూ వచ్చినారన్నమాట. కనుక దేవుని సొత్తైన ప్రజలుగా చేపడుతూ వచ్చినారన్నమాట. చూడండి, రాజులైన యాజక సమూహం అంట. రాజులు ప్లస్ యాజకులు, రాజులైన యాజక సమూహముగా చేస్తూ వచ్చినారు, పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడడానికి కారణమైతే వచ్చిందన్నమాట. ఇదంతా కూడా ఏం చేయాలంటే బంధువులకు, రక్త సంబంధికులకు, నిలవైన వారికి, స్నేహితులకు ఈ మాటలన్నీ కూడా తెలియజేయాలన్నమాట. అనేకుల్ని ఏం చేయాలా? అనేకులను ప్రభు వైపు మళ్లించాలన్నమాట. యోహాను సువార్తలో చూస్తే అక్కడ చూడండి, సమరయశ్రీ వెళ్ళి ఆ గ్రామంలో అనేకులని ప్రభు వైపు రావడానికి గల కారకురాలైతే వచ్చిందనమాట. అనేకులు వచ్చినారు. ఎలాగా? ఏం పోయి చెప్పింటది? ఆ ఊర్లోకి పరిగెత్తుకుంటా కుండ విడిచి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమంట వచ్చింది చెప్పండి? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా చెప్పగా అంట. చూడండి, ఏం చేస్తూ వచ్చినా నేను చేసే యొక్క పనులన్నీ కూడా ఏం చేశాడంట? తెలియజేస్తూ వచ్చినాడు. ఈయన క్రీస్తు కాడా అని అంటానే ఒక సాక్ష్యము. నేను దాన్ని
నా యొక్క జీవితము, నా బ్రతుకు, నా యొక్క స్థితి ఇలాంటిది బట్టుబయలు చేస్తూ వచ్చినాడు. ఈయన క్రీస్తు కాడా అని వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి అనేకులకి పోయి ఏం చేస్తూ వచ్చిందంట, తన మొట్టమొదటిగా తన సాక్ష్యం చెప్పుకుంటూ అనేకుల్ని ప్రభు వైపు మళ్ళిస్తూ వచ్చిందంట. అప్పుడు అనొచ్చు, పోయి నీ బతుకు తెలుసు, నీ మాటలు తెలుసు, నీ క్రియలు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నువ్వేంది మాకు చెప్పేది అనేవాళ్ళు చాలామంది ఉండింటారు. అయితే ఎప్పుడైతే నా యొక్క స్థితినంతా తెలియజేసిన వాడు ఈయన క్రీస్తు కాడా అని అన్నప్పుడు, అవును ఈయన క్రీస్తుని గురించి చెప్తాందే, దీనికేట తెలుసు, అవును నా పరిస్థితి అంతా కూడా తెలియజేస్తూ వచ్చింది. ఆమె ఆయకపోతే అట్లనే, ఇయ్యకపోతే ఇట్లనే అని ఎవరు ఎదురు మాట చెప్పలేదన్నమాట. ఆ మాటను ఏం చేస్తూ వచ్చిందంటే అందరూ కూడా అంగీకరిస్తూ వచ్చినారు, త్రోసిపుచ్చలేదన్నమాట. కాబట్టే అనేకులు ఏం చేస్తూ వచ్చినారంటే ఆమె చెప్పినప్పుడు ఆ మాటను క్రీస్తు యేసు ప్రభువును చూడడానికి గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చిన వారుగా ఉంటున్నారు. అనలేదన్నమాట, నీ బ్రతుకు తెలుసు, నీ మాటలు తెలుసు, నీ క్రియలు తెలుసు, నువ్వు ఎట్లా దానివో నాకు బాగా తెలుసు, నువ్వేంది నాకు చెప్పేది అనలేదన్నమాట అందరూ. మనమైతే అంటాం, భయము భక్తి లేని మాటలు మనం మాట్లాడతాం అన్నమాట. అలాగ మాట్లాడలేదా వాళ్ళు. ఈయన దేవుని మాటలు చెప్పగానే ఏం చేస్తూ వచ్చిందట, అంగీకరిస్తూ వచ్చింది అన్నమాట. ఈయన క్రీస్తు కాడా అంటానే, అవునా క్రీస్తా, ఈయన తండ్రి, అయితే పద అని చెప్పి ఎంకరేజ్మెంట్, ఒక్కొక్కరు ప్రోత్సహించుకొని మాటలు పక్కన పెట్టేసి అనేకులు వెంబడిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, యోహాను సువార్తలో నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాకుండా ఏంటక్క, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన అనేకులు విశ్వాసం ఉంచినంట. ఇంకోటి ఏంటంటే, ఆయన మాట విన్నందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇంకా మీదట ఇది నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాం అనేదంట. చూడండి ఏందికి ఈ మాట, నువ్వు చెప్పిందనగా ఈయన నిజంగా లోకరక్షకుడని మేము నమ్ముతూ ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలంటే అనేకులను క్రీస్తునకు వచ్చిన స్వాత ప్రకటించాలన్నమాట. కనుక మన కుటుంబం యొక్క పత్రిక అన్నమాట. కనుక మనము ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలన్నమాట. మన మాటలు, మన క్రియలు, మన వస్త్రధారణ, మన నడక, మన ప్రవర్తన సమస్తమును ఆయనకు ఇంపైనదిగా మనం కనబడాలన్నమాట. అందుకే హగ్గయి గ్రంథం అంటాడు కదా ఒక మాట, 1వ అధ్యాయం 5వ వచనం ఏమంటారు చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానం చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుతున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. మన ప్రార్థనా జీవితము, మన యొక్క జీవితం అంతా కూడా ఎట్లా ఉంది చెప్పండి, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటూ ఉన్నది. కనుక అందుకే రాయబడుతూ వచ్చింది 6వ వచనంలో, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి, మీరు విస్తారంగా విత్తినను మీరు కొంచెమే పండెను, మీరు భోజనం చేసినను ఆకలి తీరకున్నది అంట. మన యొక్క సమస్తము, మన యొక్క చూపులు, మన క్రియలు, మన తలంపులు, మన మాటలు, మన వస్త్రాలు, మన నడక సమస్తమును కూడా ఎలా ఉండాలంట చూడండి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దావీదు చూపులు సరిగ్గా లేవు కనుక అక్కడ నష్టపోవడానికి కారకుడైతే వచ్చినాడు. కనుక వస్త్రాలు సరిగ్గా లేకపోవడం బట్టి అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుని మందిరం పోయినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, నువ్వు ఏడుండవు, ఎక్కడుండవు, ఏం మాట్లాడుతున్నావు, భయము భక్తి లేని జీవితం జీవిస్తుంటున్నావా, ఇది ఏంది దేవుడు స్వరక్తం సంపాదించిన సంఘములో
బూతు మాటలు మాట్లాడేవారు, తిట్టేవారు, అనేకులు రీతిగా చేపడుతూ ఉంటున్నారు. క్రమము పద్ధతి లేకుండా ఇష్టానుసరమైన మాటలు మాట్లాడుకుంటూ నీ ప్రవర్తన విషయం ఆలోచన చేసుకో. దేవుడు పైన చూస్తూ ఉన్నాడు. దానికి క్రియలు తగిన ప్రతిఫలము మనం పొందుకుతామన్నమాట. ఎందుకు మా పరిస్థితి ఇలాగుంది, ఎందుకు ఇంత దిగదారిపోతూ ఉన్నది అనేక మనము మన ఇంటి వారిని చక్క చేసుకోమన్నమాట. అందుకే మత్తయి సువార్త అంటాడు అనమాట, ఏంటంటే మన కంటిలో ఉన్న దూలాన్ని చూడడం కానీ ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసునే చూస్తామన్నమాట. కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా మనము చక్క చేసుకో సిట్టైట్ కావాలన్నమాట. మనం సిట్టైట్ చేసుకున్న తర్వాత ఇతరుని చూసుకోవాలన్నమాట. కనుక అలా కాకుండా మనం అంటెల్లో బాగున్నాం. అందుకే రాయబడిన మాట, నీ ప్రవర్తన, మీ ప్రవర్తన, చూడండి ఎంత మంచి మాట, మీ ప్రవర్తనను ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. నువ్వు ఎలాగున్నావు, ఎలా జీవిస్తుంటున్నావు, ఏంటి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నూతన స్వభావం రావాలన్నమాట. ఒకప్పుడు పాత స్వభావం పోయింది, ఇప్పుడు నూతన స్వభావం. ఇంకా తిరిగి మళ్ళా ప్రభువాన్ని సిలువ వేస్తావా? తిరిగి ప్రభువుని మళ్ళా సిలువ వేయడానికి కారకురాలుగా ఉండకూడదన్నమాట. కాబట్టి రోజుకి ఎన్నిసార్లు ప్రభుని సిలువ వేస్తూ ఉంటున్నావు, రోజు ప్రభుకి ఎన్నిసార్లు ఆయన్ని గాయపరుస్తూ ఉంటున్నావు, తిరిగి మళ్ళా గాయం మీద గాయమును ఎలా రేపుతూ ఉంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఏంటంట, మనం అన్నీ కూడా మనము ఒకప్పుడు పాత జీవితం నుండి ఇప్పుడు కొత్త జీవితం చేయబడుతూ వచ్చినాం. పాత స్వభావం పోయింది, పాత స్వభావానికి సిలువ వేసినాం. ఇప్పుడు నూతన స్వభావం, నూతన సృష్టి, నూతన విధానం, మన యొక్క సమస్తమును ఎలాగుండాలంటే నూతనముగా ఉండాలన్నమాట. అది కాకుండా ఉంటే మనం ఎలాగుందంటే మన యొక్క పరిస్థితి జీతము సంపాదించుకున్నాను, జీతము సినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంటూ ఉన్నదంట. రేషన్ కార్డుకి వెళ్ళి, రేషన్ షాప్కి వెళ్ళి సంచికి చిన్న కన్నం పడితే పంచదార అంతా ఎలా కారిపోతుందో ఇంటికి వచ్చేళ్ళకి ఏం మిగిలి ఉండదు. అటువంటి యొక్క బ్రతుకు, అటువంటి జీవితం నుండి విడుదల పొంది ఇప్పుడు నూతన విధానంలో ఉండి ఈ యొక్క అబ్రహాము అన్న షారన్న పాత స్వభావంలో వేసేసినాము, అయిపోయింది. ఇప్పుడు నూతన స్వభావం అన్నీ కూడా మారాలా. మీ మాటలు మారాలా, మీ క్రియలు మారాలా, మీ వస్త్రాలు మారాలా, అన్నీ కూడా మారాలన్నమాట. దాచుకోవద్దన్నమాట, కప్పుకోవద్దన్నమాట, నటించొద్దు, జీవించాలన్నమాట మీరు. కాబట్టి ప్రభువులో నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చినారు కనుక నూతన స్వభావము, నూతన హృదయము, నూతన వస్త్రము, నూతన ఆహారం అన్నీ కూడా నూతనంగానే, ఇవన్నీ కూడా నూతనంగా కనపడాలన్నమాట. అటు కనపడడానికి ఏం చేయాలంటే మీరు ప్రయాసపడాలన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో మనం బయటికి వెళ్ళినా మన ప్రవర్తన ఎలాగుంది అని ఆలోచన చేసుకుని వెళ్ళాలన్నమాట. అలా కాకుండా ఏదో తీసుకున్నామని నామకార్థంగా తీసుకున్నాం, ఇంకా మాకేంటిలే అని ఇచ్చలవిడిగా తిరగడానికి, ఇచ్చలవిడిగా మాట్లాడుకోవడానికి, ఇంకేంటి నా ప్రభు క్షమిస్తాడులే, ఆయన కృపగల దేవుడు కూడా, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు అని చెప్పి అని క్షమిస్తూ ఉన్నాడని చెప్పి తెలిసి మళ్ళా అదే తప్పు చేయకోకుండా ప్రభు దగ్గర క్షమిస్తూ ఉన్నాడని చెప్పి అలాగనే తిరిగి ప్రవర్తించకూడదన్నమాట. ఒకసారి తెలియక తప్పు చేసినావు, క్షమించబడుతూ వచ్చినావు. తెలిసి మళ్ళీ తప్పు చేస్తే దానికి మళ్ళా క్షమాపణ ఉండదు. ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఎవరికైనా ఉండదన్నమాట. కాబట్టి జాగ్రత్త కలిగి, మెలకు కలిగి ఉండడానికి సిద్ధపడాలన్నమాట. కాబట్టి లూదియా కుటుంబం ఎలాగున్నా మాదిరిగా ఉంటా వచ్చిందో, అనేక సంఘాలు కట్టడానికి కారకులైతే వచ్చిందో, అనేకుని ప్రభు మళ్లించడానికి కారకురాలైతే వచ్చిందో మనం చూస్తూ వచ్చినాం. అలాగనే సమరయ స్త్రీ కూడా అనేకుల్ని, ఆ ఊరి వారందరినీ కూడా ప్రభు వైపు మళ్లిస్తూ వచ్చిందన్నమాట. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలా? ప్రతిదీ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సిలువను కూర్చిన వార్త మీరు తెలియజేయాలన్నమాట. ప్రతి ఒక్కరికి షాప్కి వచ్చిన వారందరినీ కూర్చోబెట్టి వారికి ఏం చేయాలంట? దేవుని ప్రేమను వర్ణించాలన్నమాట. వారు వింటారా వినరా అనేది కాదు, చెప్పడం మీ వంతు, వినడం వారి వంతు. విన్నా వినకపోయినా దేవుడు వాళ్ళు లెక్క చూసుకుంటారనమాట. కాబట్టి ఇప్పుడు మనం అంతా కూడా ఏం చేయాలంట? ఇప్పుడు నూతన ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలన్నమాట. అనేక ఆత్మల సంఘంలో చేర్చబడాలి. మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి దేవుడు ఇంకా అనేకులు దేవుని సన్నిధిలో చేర్చబడాలన్నమాట. అట్టిగా ఉండడానికి ఒక కరపత్రికలాగా వారి కుటుంబంలో మోజెస్ ఎలాగుంటూ వచ్చినారో మన కుటుంబంలో మనం ఒక కరపత్రికలాగా ఉండి మనలను, మన కుటుంబాలను రక్షించుకోవడానికి
అలాగ నా ప్రభు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సమయంలో అబ్రాహ్మణ, శారక్క, అలాగా జకరియన్న, ఎలిజబెత్ అక్క అందరూ కూడా, లూది అక్క అందరూ కూడా బాప్తిసం పొందుతూ వచ్చినారు కనుక దేవుడు వారి కుటుంబ పక్షాన మనందరి మేలు చేస్తూ వచ్చినాడు అనమాట. ప్రభువులోనికి రావడానికి సహాయపడుతూ వచ్చినాడు అనమాట. కనుక ఒక ఇద్దరు దేవుణ్ణి స్తుతించండి. వారు కూడా ఇప్పుడు దైవభక్తిలాగా కలిగిన లూదియాలాగా, జయలలిత గారిలాగా, అబ్రాహం కుటుంబంలాగా, యొక్క సమరయ స్త్రీలాగా ఈ కుటుంబాలు ఉండటానికి ఒక ఇద్దరు ప్రార్థన చేయండి. తర్వాత మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక ఇద్దరు క్లుప్తంగా ప్రార్థన చేయడం, తిరిగి చెప్పిన వాక్యం అంతా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. కాబట్టి సింపుల్గా దేవాన్ని ప్రేమించి రక్షించిన అని చెప్పి సింపుల్గా దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఒక ఇద్దరు. తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ప్రజలు మీరు నడిపిస్తూ వచ్చినందుకే శుద్ధిస్తూ కొనియాడుతున్నాను. అంత మాత్రమే కాదు ప్రభా, గ్రహించే మనసు, వినగల చెవులు, సూచకడం వారికి దయచేసి ప్రభా నిదానంగా తండ్రి వారు ప్రభా నేను అర్థం చేసుకున్నట్టు తండ్రి మీరు ఆకర్షిస్తూ వచ్చినందుకే శుద్ధిస్తూ కొనియాడుతున్నాను. నిజంగా ప్రభా వారి జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలుకే ఉపకారంకే వందనములు దేవా. ఇదిగో తండ్రి మీరు ఏర్పరచుకుని అందుని బట్టి శుద్ధిస్తూ కొనియాడుతున్నాను. ఇచ్చిన మారు మనసును బట్టి, రక్షణ బట్టి, బాప్తిస అనుభవం బట్టి శుద్ధిస్తూ కొనియాడుతున్నాను. సాక్షార్థమైన జీవితాన్ని బట్టి శుద్ధిస్తూ కొనియాడుతున్నాను. ఇదిగో ప్రభా ముందున్న కాలంలో సమయంలో జ్ఞాపకం చేసుకుని మా ప్రియులు ఈ లోకంలో తండ్రి నీ కొరకే వారు ప్రభాస్త్రులుగా కలిగిన వారిగా ప్రభావ మరి ఉన్నట్టుగా కృపద ఇచ్చేము. శరీర విశ్వాసంతో ప్రభావ వారిని కొరకే ఉన్నట్టు కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిరీక్షణ జీవితం కలిగి వారు జీవించినట్టుగా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. సాతాను శోధనలో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ ప్రియులను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని వారి బలపరచము, స్థిరపరచము ప్రభా. నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మరి అనేక పర్యాయములు తండ్రి వారు తప్పిపోకుండా జారిపోకుండా ప్రభా మీరు ప్రదర్శిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి అనుదినము నీ వాత్సల్యత మా మీద ప్రభా నూతనంగా పుట్టుతున్న కిట్నాకాడు సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రభా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు అవుతండి. కుటుంబంలో ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేసుకుని ప్రభా కృప నుంచి సహాయపడుతున్నాము. ఇట్లు ప్రభా మరి సోదరి లూదియా ప్రభా మరి జగ్రాన్ని బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను. మోక్షిత్ మోదస్సును బట్టి కూడా శుద్ధిస్తూ ఆడుతున్నాను. ఇట్లు ప్రభా కుటుంబం అంతటి పక్షాన ప్రభా నీ చిత్తం ఉద్దేశం ప్రభావం నెరవేరుస్తూ వచ్చిందిగా శుద్ధిస్తూ ఆడుతున్నాను. వారి ప్రభా హిర్మోన్ సహాసంలో తండ్రి మన మందిరంలో ఒక అంగంగా మీరు ఏర్పరిచేందుకే వందనములు కుదాసులతో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభావిన వాక్యం సస్తారంగా వారు కూడా తండ్రి వారు ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ పత్రికగా వారు కూడా తండ్రి అనేకులకు ప్రభావమైన నిన్ను కూర్చున్న సువర్తమానం తండ్రి వారు ప్రకటించినట్లుగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇటు వారి సహాసంలో మేము కూడా తండ్రి మేము పాల్గొనడానికి ఇచ్చిన ఈ ధనకరణ సమయాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటూ మరో పర్యాయం కుటుంబాన్ని దీవించి ఆశ్రయించము ప్రభా. కుటుంబ పక్షాన నీ ఉద్దేశం నీ చిత్తం నెరవేర్చము తండ్రి. ఈ ప్రభావ వారు ఇంకా వారి యొక్క భవిష్యత్తు కాలంలో కూడా తండ్రి మరిన్ని ఆశ్చర్యాలు, సూచికలు, అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నందుకు ప్రభావ నమ్మకంతో విశ్వాసంతో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మేలుకైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడివేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి వారు దేవా తండ్రి మరి ఎంతగానో ప్రభు నాయన వారు ఎలాగ తండ్రి నీలో మనసుపడ్డారంటే ప్రభు నాయన ఈ దినము దేవా నా ప్రభు నాయన మరి దేవా మోషేని పెట్టి ప్రభా చిన్న నుంచి ప్రభా తండ్రి నాయన మరి పొత్తుగుడ్డలతో చుట్టబడినట్లుగా ప్రభా కొన ఊపిరితో ఉన్నప్పుడు ప్రభు నాయన దేవా తండ్రి ఆ ఇంటిని మీరు దర్శించాలని ప్రభా ఆ బిడ్డను పెట్టి ప్రభా తండ్రి ఆ ఇంటి వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కొందనాలు. ఆ బిడ్డ జీవితంలో పడిన ప్రతి కష్టాన్ని పెట్టి ప్రభా సంఘం ప్రార్థించగా ప్రభా నాయన
మీరు చేసిన స్వచ్ఛత కార్యాలు పెట్టి వందనాలు ప్రభా. నాయన మరి దాసులు అనేక మంది వెళ్ళి ప్రభా నీ సువార్తను వారికి ప్రకటించగా ప్రభా దేవా తండ్రి వారికి ఇచ్చిన నెమ్మతను పెట్టి మీకు వందనాలు. అంతేకాదు నాయన మరి ఆ ఇంటి వారిని ఆ బిడ్డను పెట్టి ప్రభా తండ్రి ఆ ఇంటి వారిని ప్రభా తండ్రి అందరినీ కూడా మీరు రక్షించుకున్న నీ మహాప్రేమను పెట్టి వందనాలు. ఆ ఇంటి మీద మీకున్న ఉద్దేశాలన్నీ దేవా మీరు నెరవేరుస్తూ వచ్చినందుకే మీకు వందనాలు. ఇంకనూ ప్రభా నాయన వారు ఎంతో నాయన విగ్రహాలతో నాయన వారి కొలిసిన బొమ్మలన్నింటినీ పెట్టి విడబడినందుకు మీరు చూపిన కృపను పెట్టి వందనాలు. ఇంకా వారి జీవితంలో ప్రభా ఏమన్నా ఉన్నాయేమో తీసివేయడానికి సహాయం చేయండి ప్రభా. అంతేకాదు నాయన అబ్రహాముని పెట్టి నాయన శారాను పెట్టి మీరు మాట్లాడుతూ వచ్చారు, సమరశ్రీని పెట్టి మాట్లాడుతూ వచ్చారు నాయన తండ్రి. నాయన మరి లోతు భార్యను పెట్టి మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. దావీదుని పెట్టి మాట్లాడుతూ వచ్చారు. మా ముందుకు తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాలు పెట్టి ప్రభా నీకు వందనాలు. అయితే ప్రభా నాయన మరి దేవా తండ్రి ఏదన్నా ప్రభా తండ్రి మీ వాక్యాన్ని పెట్టి ప్రభా ఇంకా ప్రభా తండ్రి నాయన వారు సంధించబడి ప్రభా తండ్రి ఇంకా వారి జీవితంలో ఎటువంటి నాయన నీకు వ్యతిరేకమైన కార్యాలు ఏమన్నా ఉన్నాయో తీసివేసి ఆరిని పెట్టి వారి కుటుంబం కూడా ప్రభా దేవా తండ్రి సంతోషించేవారిగా అయ్యా వారి నమ్మిన దేవుడు వారి చుట్టాల బంధువులు కూడా నమ్మడానికి వారి ఇరుగు పొరుగు వారిని నమ్మడానికి అట్టి సువార్త ప్రకటించడానికి ప్రభా మీరే తండ్రి వారిని ఇంకా పేరోపించి పురికల్పించి నడిపించవాలిగా మంచి సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. వారిని పట్టుకున్న ప్రతి సాతాన కార్యాలన్నీ కూడా అయా పాతాళంలో బంధించి ప్రభా ఇంకా ఇంటికి కావాల్సిన అక్కర్ల అవసరాలన్నీ మీరే క్రీస్తు నామంలో తీర్చండి ప్రభా. ప్రతి విషయంలో మీ మీద ఆనుకొని వారిగా సంపూర్ణంగా తండ్రి ప్రభా తండ్రి మీ మీద సాగిలి పడేవారిగా సహాయం చేయండి ప్రభా. సమస్త నాయన ఇంకా తండ్రి మీలో వెదిగి ఫలించడానికి దేవా నాయనే భారభత్తమైన హృదయాలుగా తెరచబడి ఆరాధించేవారిగా నేను పూజించేవారిగా ప్రభా నేను చూసే కన్నులు ఇంకా వారికి అనుగ్రహించి పెట్టమని దేవా మీ నామంలో దేవా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను దేవా తండ్రి. ఇంకా ఆ ఇంటికి దేవా తండ్రి ప్రతి అక్కర్లో వారు చేసుకున్న చేతి పనుల్లో కూడా మీరు సహాయం చేయండి ప్రభా దేవా తండ్రి. అంతేకాదు నాయన మోషేకి ఇంకా ఆరోగ్యం ఇచ్చి స్వస్థనిచ్చి ప్రభా మాటలు ఇచ్చి దేవా తండ్రి నాయన మరి నీ సన్నిధిలో చిన్ననాటి నుంచి అంటిగా నాయన నాటబడేవారిగా మొక్క వల్ల ఎదగబడ్డానికి ఆ ఇంటిని పెట్టి ఇంకా దేవా మోషేని దేవా ఆనాడు మోషేని ప్రభా తండ్రి తల్లు పాలుతో నాయన ఆత్మీయమైన పాలుతో తల్లి ఎలా పెంచిందో ఆ బిడ్డని కూడా అది పాలుగా ఆత్మీయమైన ఆహారంతో పెంచేవారిగా ప్రభా నీలో ఎదగటానికి కూడా సహాయం చేయండి ప్రభా తండ్రి. అలాగే వారి చుట్టాల బంధువులు వారి ఇరిగి పొరుగు వారిని కూడా మార్చండి. అలాగే తండ్రి నైనా ఈ కూడికను పెట్టి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవ వారికి చేసిన మేలులు మాకు చేయాలని అయా సంతోషించేవారిగా ఈ వాక్యం వారిలో నిలుచుండేవారిగా దేవా తండ్రి సాక్ష్యాన్ని పెట్టి కూడా దేవా తండ్రి ఇంకా నీలో నాయన మేము కూడా బలపడడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే రత్నబాబన్ కుమారుని పెట్టి ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి. పెద్ద కుమారుడు బాగాలేదు, హాస్పిటల్ ఉన్నారు ప్రభా దేవా తండ్రి. మీరే నాయన నెమ్మది ఇచ్చి స్వస్థనిచ్చి ప్రభా కావాల్సిన ట్రీట్మెంట్లో సహాయం చేయండి ప్రభా. డాక్టర్ కావాల్సిన జ్ఞానం ఇచ్చి డాక్టర్ మీ చేతులు ఉంచుకొని ప్రభా తండ్రి నీవే తండ్రి ఆ బిడ్డలకి దేవా స్వస్థను అనుగ్రహించండి ప్రభా దేవా తండ్రి నాయన. ఇంకా తండ్రి చిన్న బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా బలపరచండి ఆయన. అలాగే తండ్రి కూడికి వచ్చిన ప్రతి బిడ్డను పెట్టి వందనాలు దేవా తండ్రి. మరి ఇంకా సంఘాన్ని పెట్టి మరి సమరశ్రీ ఏమాత్రంగా తండ్రి లోకములోకి తండ్రి తన కుండ విడిచిపెట్టి ప్రభా లోకానికి వెళ్ళి ప్రభా దేవా తండ్రి నా జీవితం గురించి చెప్పిన వాడు క్రీస్తు కాదని అయా లోకంలోకి వచ్చి చెప్పినప్పుడు వారు అనేక మంది ఆమె మాటకి విని వింకిడయ్యి ప్రభా తండ్రి వారు నమ్మి తండ్రి బాప్తిసం పొందిన వారిగా ఉన్నారు ప్రభా. అయితే తండ్రి అటు సాక్ష్యం మేము కలుగుండడానికి సహాయం చేయమని ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని మరి జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ కూడుకు ద్వారాగా మీరే మహిమ పొందుకొని వచ్చిన వారికి క్షేమం కలిగించేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థి స్తుతించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, హృదయపూర్వక వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా కృతజ్ఞ కూడికి కలిగి ఉండాలనే ఉద్దేశము ప్రభా నీ దాసుడైనటువంటి అబ్రహాముకు సహోదరి శారాకి కుటుంబానికి మీరు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా లోకం నుంచి మీరు వేరుపరిచినటువంటి వారుగా ఉంటున్నారు. ఉన్నతమైనటువంటి ఏర్పాటు వారి పక్షంగా మీరు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు ప్రభా. ఆ యొక్క ఏర్పాటులో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు కనికరించినటువంటి విధానాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి సంఘంతో కలిసి ప్రభా నిన్ను మహింపరచాలనేటువంటి వారి యొక్క ఉద్దేశాపక్షంగా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ బిడ్డలైనటువంటి వారిని లోకంలోంచి ప్రత్యేకమైనటువంటి రీతిలో మీరు ప్రభా ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుచుకుంటున్నాం. ఆ ఏర్పాటుని సంఘం ద్వారా ప్రభా బహిరంగంగా
ప్రభా నీ యొక్క నామమును బట్టి వాప్తి సాక్ష్యం పొందడానికి మీరు చూపినటువంటి నీ మహాకృపను బట్టి కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శత్రువు అనేక రీతులుగా వారి పక్షంగా చేసినప్పటికీ ప్రభా శత్రు కార్యములు లయం చేసి ప్రభా సంఘం యొక్క ప్రార్థన ఆలకించి ప్రభా సంఘం ద్వారా మీరు ప్రభా నీ నామాన్ని మహింపరుచుకున్న విధానం బట్టి వందనాలు. సంఘంలో అవయవాలుగా చేసిన దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుచుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాబో దినాల్లో ప్రభా నీ బిడ్డల పక్షంగా మీరు చేయదలిచినటువంటి కార్యక్రమాల పక్షంగా నీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థిస్తున్నాం. ఏ ఉద్దేశం చేత రక్షించినటువంటి వారుగా ఉంటున్నారో, ఏ ఉద్దేశం చేత వారిని ఈ లోకం నుంచి వేరుపరిచినటువంటి వారుగా ఉంటున్నారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబట్టకు నీ బిడ్డలో ఆయత్తపరచబట్టకు సాయం చేయండి. సంఘంలో అవయవాలైనటువంటి వారు సంఘంలో పోషింపబడుతూ సంఘంలో అంటుకట్టబడుతూ బలపరచబడుతూ ప్రభా నీ నామ మహిమ కొరకు వారు జీవించేటటువంటి జీవన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుచుకుంటున్నాం. రాబో దినాల్లో అంతకంతకు అభివృద్ధి చెందేటటువంటి అనుభవాల్లో వారు ఉండగలటకు సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి హృదయపూర్వక వందన స్తోత్రాలు. మేలుకై జ్ఞాపం చేసుకోండి, కనికరించండి, కృప చూపించండి. వందన స్తోత్రాలు. వారి యొక్క ప్రభా వారి యొక్క జీవనోపాధిని గుట్టి సన్నిధిలో సాగిలుడి ప్రార్థిస్తున్నాం. మేలుకై జ్ఞాపం చేసుకోండి. మంచి మనసాక్షి కలిగినటువంటి వారై నీ సన్నిధిలో ప్రభా నడిచేటటువంటి నిందారహితులుగా నడిచేటటువంటి అనుభవాలు వారి జీవితాల్లో ఉండగలటకు సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆ రకంగా వారి సాక్ష్యాన్ని మీరే బలపరిచి నీ నామాన్ని మహింపరుచుకుంటారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం. వారికి అనుగ్రహించినటువంటి బిడ్డల పక్షం కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా జకరియాన్ పక్షంగా వందన స్తోత్రాలు, ఎలిజబెత్ అక్కని పక్షం కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు. నీ కృపలో వారిని కూడా జ్ఞాపం చేసుకుని నీ యొక్క అనాదికాల సంకల్పంలో వారిని రక్షించినటువంటి రక్షణ విధానం బట్టి కూడా వందన స్తోత్రాలు. మా రక్షణ కారకుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రభువుని బట్టి స్తుతిస్తున్నాం. అదే రీతిలో వారి రక్షణ కొరకు ప్రభా మీరు సిద్ధపరిచినటువంటి మోజస్సును బట్టి కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటు, నీ ఉన్నతమైన ఉద్దేశం పక్షంగా నీకు వందన స్తోత్రాలు. ఎవరిని ఏ రకంగా రక్షించుకోవాలో మీరు ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నందుకు వందన స్తోత్రాలు. ఆ రకంగా ప్రభా వారిని మీరు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభాని ప్రత్యేకమైన కృపలో వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి వారి యొక్క జీవనోపాధిలో కూడా నీ మెండైన కృపను అనుగ్రహించి సహాయం చేయండి. వారి అవసరకర్తలు నీ నామంలో తీర్చబట్టకు సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వారి ఆరోగ్య విషయాల్లో కూడా సహాయకుడిగా ఉండండి. బిడ్డ మోజస్ విషయంలో కూడా నీ ప్రత్యేకమైన కృపను చూపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రతి సహాయాన్ని బట్టి కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భవిష్యత్తులో మీరు చేయదలిచినటువంటి కార్యాల పక్షం కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన సాక్షులుగా వారి కుటుంబం జీవించగలటకు సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సహోదరి పక్షంగానే సన్నిధిలో సాగిలపడి ప్రార్థిస్తున్నాం. మేలుకై జ్ఞాపం చేసుకోండి. తన సమర్పణ జీవితాన్ని బట్టి కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన తండ్రి తనకు కావలసినటువంటి నీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సంఘంలో అవయవంగా ఉండగలకు నీ మెండైన కృపను అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తన బాధ్యతలు కూడా చాలిన దేవుడు కూడా నడిపించి సాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మేలుకై జ్ఞాపం చేసుకోండి. ఈ రకంగా ప్రభావ కుటుంబ పక్షంగా మీరు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాల పక్షంగా వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా వారి పక్షంగా మీరు చేసినటువంటి కార్యాలు ప్రభు ఇతరులకు తెలియపరుస్తూ వారు కూడా అనేకులు నూతన ఆత్మలను రక్షణ పొందులకు నీ మెండైన కృపను అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఘనమైన తండ్రి హృదయపూర్వక వందనాలు. కూడికి ద్వారా ప్రభా కుటుంబం మేలు పొందుటకు ప్రభా నీకు సాక్షాత్తంగా జీవించేటటువంటి అనుభవాల్లో వారు ఉండగలటకు సహాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అన్నిట్లో చాలిన దేవుడుగా ఉంటూ ప్రభా సంఘానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి కూడా హృదయపూర్వక వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరము నీ వాక్య భాగాలతో మేము ప్రభా ఉతకబడినటువంటి వారమై సరి చేసుకున్నటువంటి వారమై సరి అయినటువంటి జీవితం కలిగి జీవించేటటువంటి వారముగా ఉండగలటకు నీ మెండైన కృపను అనుగ్రహిస్తారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ రకంగా మీరు చేసినటువంటి ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యాల పక్షంగా నీకు హృదయపూర్వక నిండారా వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు దీవెనామంలో స్తుతులర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పునను మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు మూలంగా సంఘంలోను అలాగున లోకంలో చెదిరిపోయిన పరిశుద్ధులకును మనకును అలాగ ముఖ్యంగా అబ్రాహ్మణ శారమ్మక్క అలాగనే లూదియక్క ఎలిజబెత్ అన్న జకరి అన్న మోజెస్కు సదాకాలం తోడండి కాపాడునుగాక. ఆమేన్. యాత్రలో సాగి వచ్చి తిని
జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడైయుండి ఇంతవరకు నాకు తోడైయుండి ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా నా రక్షణకర్తవు నీవైతివి నా రక్షణకర్తవు నీవైతివి పొందితిని నేను ప్రభువా ని నుండి అతి శ్రేష్టైవి నీ భువియందు పొందితిని నేను ప్రభువా ని నుండి అతి శ్రేష్టైవి నీ భువియందు. గమనించండి, అలాగనే అబ్రాహ్మణ శారమ్మక్క వారు కూడా వారు బాప్తిసం తీసుకునే యొక్క విధానాన్ని బట్టి సంఘమంతటికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతూ వచ్చినది కనుక వారు ఇంకా ఆత్మీయంగా బలపడడానికి ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందడానికి అటు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉంటాం. అందరికీ భోజనం ఏర్పాటు చేయబడుతూ వచ్చినది. డైనింగ్ హాల్లోకి వెళ్తే అక్కడ మీ కొరకు భోజనము ఏర్పాటు చేయబడుతున్నది. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్.